ఈరోజు ఈ IIIT బాసరా మెయిన్ ప్రవేశ ద్వారం వద్ద మేము గ్యాదర్ అయ్యి మా నిరసనను జీవో నంబర్ 21కి వ్యతిరేకంగా తెలియజేస్తున్నాము. మేము ఈ IIIT బాసరాలో పనిచేస్తున్నటువంటి 73 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మేము ఉన్నతమైన అర్హతలు కలిగి ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాము. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు పేద విద్యార్థులు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వాళ్ళకి ఉన్నతమైన సేవలను అందించి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాము. దానికి నిదర్శనం మీరు గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఏదైనా తీసుకోండి. రీసెంట్గా జరిగినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్లో 80 మంది చిల్లర IIIT బాసర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంజనీరింగ్ విద్యకు పేరెన్నికగొన్న సంస్థ IIIT బాసరా. ఈ సంస్థకు పేరు ప్రతిష్టలు తీసుకురావడంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కృషి ఎనలేనిది. దయచేసి సీఎం గారు మీకు అధికారులు విషయాలు చెప్పకపోవచ్చేమో కానీ మేము పడ్డ కష్టము మా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఈ సమాజంలో తీర్చిదిద్దబడి ఉన్నారు. సో దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చూసినా కూడా మా వాళ్ళు అంటే మన విద్యార్థులు ఉన్నారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో నంబర్ 21 వెంటనే వెనక్కి తీసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఒక టైం స్కేల్తో కూడినటువంటి జాబ్ సెక్యూరిటీ అంటే ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి ఈ విషయంపై దృష్టి సారించండి. ప్రజాపాలన అని మీరు చెప్పుకుంటున్నారు. ప్రజలపైన మాకు న్యాయం చేసి మీది ప్రజాపాలన అని నిరూపించుకోమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఎస్పెషల్లీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎలా అంటే పోస్ట్ డాక్టరల్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న మా అసోసియేట్ డీన్ గారు అదనపు బాధ్యతల నుంచి వైదొలిగి ఉన్నారు. అలాగే మేము కూడా అదనపు బాధ్యతలు మాది టీచింగ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి దాన్ని వదిలేసి నిన్ననే అదనపు బాధ్యతలకు రాజీనామా సమర్పించినము. ఈ యూనివర్సిటీని మా సమస్య తీరకపోతే మాత్రం యూనివర్సిటీని స్తంభింపజేస్తాం సార్. అటువంటి పరిస్థితి దయచేసి తీసుకొని రాకండి. సో ఇది మా సమస్య, ప్రజా సమస్యలాగా మేము చేయదలుచుకోవట్లేదు. దయచేసి స్పందించండి. అంతకుముందు చేసిన అసోసియేట్ డీన్ డాక్టర్ పావని మేడం గారు కూడా IIT ఢిల్లీ నుంచి PhD పొంది ఉన్నారు. అంతకుముందు ఉన్న డాక్టర్ దేవరాజు గారు కూడా ఇటలీ నుంచి పోస్ట్ డాక్టరల్ చేసి ఉన్నారు. ఇక్కడ ఉన్న మెజారిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ IIT, NITలు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చి ఉన్నత విద్యార్హతలు కలిగి ఇక్కడ విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించి ఇంజనీరింగ్ విద్యకు మారు పేరు ఈ IIIT బాసరగా తీసుకొచ్చాము. మా శ్రమను గుర్తించండి. మేము శ్రమ దోపిడికి గురవుతున్నాం. దయచేసి మా బాధను, మా ఆవేదనను, మా రోదనను అర్థం చేసుకోండి. మాకు అన్యాయం జరుగుతుంది సార్. మాకు న్యాయం మీరు మాత్రమే, అనగా ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మాత్రమే మాకు చేయగలరు సార్. మేము ఈ తెలంగాణ గడ్డ పైన నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో ఇక్కడ రెగ్యులరైజ్ ఈ సంస్థలో చేరితే రెగ్యులరైజ్ అవుతాం, మాకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుందని మేము ఇక్కడ ఒక్కరిగా వచ్చి మ్యారేజ్కి ముందు ఇక్కడికి వచ్చాం. మ్యారేజ్ అయింది, ఇద్దరమైనాం. ఇప్పుడు పిల్లలతో 4 చిల్లర ఉన్నాం. అన్ని యూనివర్సిటీలో కూడా ఇదే సమస్య ఉన్నది సార్. 1200 కుటుంబాలు జీవో నంబర్ 21 వలన రోడ్డున పడే ప్రమాదం ఉన్నది. మమ్మల్ని అలా రోడ్డున పడేయకుండా, ఎందుకనంటే మేము విద్యావేత్తలుగా ఉన్నాం, విద్యను అందిస్తున్నాము. మా కృషి ఎనలేనిది. దయచేసి మా కృషిని గుర్తించి మాకు న్యాయం చేయాలని మీకు సవినీయంగా వేడుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయండి. 21 వల్ల మా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఏ విధంగా ఉపయోగం లేదు. ఇందులో ఉన్నటువంటి ABC కేటగిరీలో మొదటి కేటగిరీలోనే మా అసిస్టెంట్ ప్రొఫెసర్లు దాన్ని దాటే ప్రయత్నం లేదు. కాబట్టి మేమందరం కూడా జీవో 21ని వద్దు అని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా మా RGKTలో గత 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాము. అందరం కూడా రెగ్యులర్ జీవోలతోటి వచ్చాము. దాదాపుగా ఏదైతే రెగ్యులర్ అపాయింట్మెంట్స్లో రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూస్ ఉంటాయో అదే విధంగా మమ్మల్ని తీసుకున్నారు. మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే మా యూనివర్సిటీ కాస్త యూనిక్గా ఉంది. దాంట్లో మేము అందరం కూడా UGC, నెట్, సెట్, సెలెక్ట్ అవన్నీ కూడా క్వాలిఫై ఉన్నాము. తర్వాత ఈ జీవో 21 వల్ల మాకు ఏ విధంగా ఉపయోగం లేదు కాబట్టి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాము. మొదటగా మేమందరం కూడా ఈ అదనపు బాధ్యతల నుంచి వైదొలిగాము. దాదాపు ఒక 35 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా
డీన్గా, అసోసియేట్ డీన్లుగా, సిఓఈగా, అడిషనల్ సిఓఈగా వర్క్ చేస్తున్నాము. దాదాపు అన్ని అడిషనల్ బాధ్యతల నుంచి కూడా మేము రిజైన్ చేశాము. అది మా కార్యక్రమంలో మొదటగా నిన్న చేశాము. ఇది 2వ రోజు. ఈ రోజు కూడా అందరం మా క్లాసెస్ను బైకాట్ చేశాము. దాని కంటిన్యూషన్ చేస్తున్నాము. ఇది మొదటగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు ఇమీడియట్గా ఒక జీవో ద్వారా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరం ఆర్జీకేటీకి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరం ఇక్కడ గేట్ బయట కూర్చోవడం జరిగిందండి. దీనికి రీజన్ అనేది జీవో నెంబర్ 21 రావడం వల్ల ఇన్ని సంవత్సరాలు పెంచిన టైం నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాము. ఒకే ఒక ఇంటెన్షన్తో ఏంటంటే రూరల్ స్టూడెంట్స్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ అందించాలని, అలాగే ఇక్కడ ఉంటే మన తెలంగాణలో ఉండి తెలంగాణలో పుట్టి తెలంగాణకు సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఎక్కడెక్కడో చదివి లైక్ ఐఐటీస్ డిఫరెంట్ ఐఐటీస్లో చదివి ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ కష్టపడి వర్క్ చేసిందల్లా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఆశతోని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు రెగ్యులర్ అవుతాము, ఇప్పుడు అవుతాము అని ఎదురు చూస్తూనే మా దాదాపుగా చాలా ముఖ్యమైన 15 సంవత్సరాలని మేము కోల్పోవడం అనేది జరిగింది. కానీ వాటికి కూడా మా జీవితాలు అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి. ఏంటంటే రేపు పొద్దున ఈ జీవో నెంబర్ 21 అమల్లోకి వస్తే నోటిఫికేషన్ వచ్చి కొత్త ప్రెసెంట్గా పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ డాక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, కాంపిటేటర్స్ అనేది చాలా కామన్ ఓపెన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి ఈ 15 years మా కష్టం మేము ఇచ్చి పిల్లల్ని ఒక మంచి స్టూడెంట్స్ని మంచి స్టేజ్లో ఉంచిన తర్వాత కూడా ఇవాళ మా లైఫ్ ఏంటి అనేది అంటే ఉపాధ్యాయులకి జీవితం ఏంటి అనేది అర్థం కాని పొజిషన్లో ఉంటే ఏమి ఎక్స్పెక్ట్ చేసి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము అనేది మా బాధ మేము వ్యక్తం చేస్తున్నాము. అందరం ఇలా కూర్చొని ఇంత మండు టెండల్లో చదువు చెప్పే ఉపాధ్యాయులకే జీవితం లేకుంటే మేము ప్రాపర్గా మేము పిల్లలకి ఇవ్వగలుగుతాము? దయచేసి మా గవర్నమెంట్ మా బాధను అర్థం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాల వరకు ఈ ఆర్జీకేటీ వేరే యూనివర్సిటీస్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఆర్జీకేటీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే ఆర్జీకేటీ రన్ అయింది వాటి వరకు. ఈ పొజిషన్లో ఆర్జీకేటీ ఉంది అంటే మేమందరం కష్టపడి వర్క్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ప్రతిదీ మా సొంత యూనివర్సిటీ ఇది మేము మొదటి నుంచి ఉన్నాము, మా దగ్గర మేమే స్టార్ట్ చేసినాము, మేమే దీన్ని నిలబెట్టాలని కష్టపడి అందరం కలిసి కట్టుగా పనిచేసి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ ఈ జీవో రావడం వల్ల మా హోప్ అనేది చాలా దెబ్బతినింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని అబ్జార్బ్ చేసుకుని ఫ్యూచర్గా నోటిఫికేషన్ ఇస్తే మాకు ఏ అభ్యంతరాలు లేవు. దయచేసి మేమేమి ఊరికే రాలేదు, ప్రాపర్ స్క్రీనింగ్ టెస్ట్, ప్రాపర్ ఇంటర్వ్యూస్ త్రూ వచ్చిన వాళ్ళం. ఎక్కడ కూడా బ్యాక్ డోర్ ఎంట్రీస్ కాదు మేము. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని మా అందరినీ ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుని రెగ్యులరైజేషన్కి వెళ్ళాలి, నోటిఫికేషన్కి వెళ్ళాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.